ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. చదవాలని చాలా ఇష్టం. కానీ ఇంట్లో పరిస్థితులు బాలేక స్కూల్‌కెళ్ళడం కూడా కష్టమయ్యేది. ఒకరోజు స్కూల్ టీచర్ అడిగాడు, "పెద్దయ్యాక ఏమవుతావు?" అందరూ డాక్టర్, పోలీస్, టీచర్ అని చెప్పారు. రాము మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. టీచర్ దగ్గరకొచ్చి అడిగాడు, "నీ కల ఏంటి రాము?" రాము కళ్ళలో నీళ్లొచ్చాయి. "సార్, మా అమ్మకి మళ్ళీ కూలి పని చేయాల్సిన అవసరం లేకుండా చేయాలి. అదే నా కల." ఆ మాట టీచర్ మనసును తాకింది. ఆ రోజు నుంచి రాము ఉదయం పేపర్లు పంచేవాడు, సాయంత్రం చదివేవాడు. రాత్రిళ్ళు వీధి దీపం కింద చదువుకునేవాడు. గ్రామంలో చాలామంది నవ్వారు. "ఇవాళ తినడానికి లేదు, రేపు పెద్దవాడవుతాట." కానీ రాము ఆగలేదు. ఏళ్ల తర్వాత అదే గ్రామానికి ఒక పెద్ద అధికారి వచ్చాడు. కారు దిగిన వెంటనే నేరుగా తన అమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పాడు, "అమ్మా, ఇక నీ చేతులు పనిచేయవు. ఇప్పుడు నీ కొడుకు చూసుకుంటాడు." ఆ అధికారి ఎవరో కాదు, అదే రాము.